మనకు సడన్ గా ఎక్కువ ట్రిప్స్ వచ్చినప్పుడే ఏదోటి జరుగుతూనే ఉంది. ఎందుకంటే సడన్ గా టైర్ అయితే పేలిపోయింది. మనకు తెలిసినవి ఉంటాయి, ఒక టైర్ అయితే అడ్జస్ట్ చేసాడు. ఇంకా మన బండికి అయితే ఒక టైర్ సెట్ అయితే పడుతుంది. ప్రెసెంట్ సెట్ టైర్లు ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా మనం అయితే టైర్ ఫిక్స్ చేసుకున్నాక ఇసుక అయితే వెళ్ళాను. ఇసుక లోడ్ వచ్చేసి తాలిపంలో అయితే వేసుకున్నాను. మన కస్టమర్ కి అయితే మీడియం ఇసుక కావాలన్నారు. ఇంకా ఇసుక అయితే లోడ్ చేయించి నేనైతే స్టార్ట్ అయ్యానో లేదో వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. అసలు ఈ ట్రిప్ వచ్చేసి పిప్పర్లో అయితే అన్లోడ్ చేయాలి, కానీ వర్షం కారణంగా కస్టమర్ అయితే ఫోన్ చేసి బండి అయితే వెళ్దని చెప్పారు. ఈ ట్రిప్ అయితే మనం సప్లై చేస్తున్న బిల్డింగ్ కి అయితే అన్లోడ్ చేశాను. ఇంకా డీజిల్ తక్కువ ఉందని డీజిల్ కొట్టించి నెక్స్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాను. ఈ ట్రిప్ వచ్చేసి మెట్లకి అయితే వెళ్ళాలి 3/4 కి. ఈ ట్రిప్ కూడా సేమ్ అదే ప్లేస్ కి అయితే అన్లోడ్ చేయాలి. ఈ సింగిల్ రోడ్ లో చాలా టైం పట్టింది. మనం లోడింగ్ పాయింట్ కి వెళ్ళేసరికి ఇక్కడ టిఫిన్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. లోడింగ్ పాయింట్ కి వెళ్ళేసరికి ఈ పెద్ద బండి అయితే లోడ్ అయింది. ఈ బండి తర్వాత ఆ పెద్ద బండి అయితే లోడింగ్ పాయింట్ లో పెట్టారు. ఈ రోజు అయితే ఒక ట్రిప్ పడినట్టు. ఆ బండి తర్వాత మందే లోడ్ అవ్వాలి. 3/4 చెక్ చేద్దామని వెళ్ళాను. క్వాలిటీగానే ఉంది 3/4.